హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎన్నికలకు సంబంధించినటువంటి అసలైనటువంటి ఘట్టం ముగిసింది. అయితే ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. రాత్రి ఇంకా టైం పోయేదాకా జరిగేటట్టు ఉంది. 6 గంటల దాకా చూస్తే దాదాపు 68 నుంచి 70% పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా చూస్తే అది 79, 80 అనేటువంటిది రేపటికి కానీ తెలియదు. సరిగ్గా రిపోర్ట్ కావాలంటే ఎల్లుండికి తేలాలేమో, లేదా రేపు సాయంత్రానికి స్పష్టత వస్తుంది. కాకపోతే గ్రామీణ ప్రాంతాలు కంప్లీట్గా పోలింగ్ బూత్ల దగ్గరే మోహరించినవి ఉదయం 6 గంటల నుండి. ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతాలన్నిట్లలో కూడా ఉదయం నుంచినే మోహరించారు. ఈవెన్ మధ్య తరగతి కూడా ఈ దఫా ఉదయం నుంచినే పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చారు. రాత్రి దాకా కంటిన్యూస్ క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఓటర్ కసితో పోలింగ్ బూత్ దగ్గర నిలబడ్డారు. అది ఎవరి మీద కసి, ఎవరిని గెలిపిస్తుంది, ఎవరిని ఓడిస్తుంది, పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చందు సాంబశివరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే యార్లగడ్డ రామ్కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, వివిఆర్ కృష్ణరాజు గారు, రాజకీయ విశ్లేషకులు, వీరశంకర్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శంకర్ గారు, ఏమనిపిస్తోంది మీకు? ముందుగా జర్నలిస్ట్ సాయి గారి అలాగే శుభాకాంక్షలు. ఈ రోజు ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే ఎదురుమొదురు చిన్న సంఘటనలు తప్ప ఓటర్లు అంతా కూడా ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా ఇంత పెద్ద ఎత్తున, అంటే 67%, 68% అబౌవ్ ఉండి దాదాపు 70-75% రీచ్ అవుతుందేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఇంత పర్సంటేజ్ ఓటు వచ్చినప్పుడు కూడా ఎటువంటి సంఘటనలు జరగకపోవడం అనేది చాలా సుపరిణామం. అలాగే ఎప్పుడైనా సరే మనం ఓటర్లు ఎక్కువ పర్సంటేజ్ పోల్ అయింది అంటే ఓట్లు వేశారని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ 2 రకాలుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి ఈ రిజల్ట్ అనేది 2014 రిజల్ట్ కి కొంచెం దగ్గరగా ఉండబోతుంది. అంటే ఎవరికి పూర్తిగా దగ్గరగా అంటే 60-65 సీట్లు వైసీపీ పార్టీకి, టీడీపీకి మిగిలి వచ్చే అవకాశం ఉంది. కానీ టీడీపీకి పూర్తి మెజార్టీ రాదు అని చెప్పి మనం అనుకుంటాం. అది 80-85 సీట్లు టీడీపీకి, మిగిలిన 15-16 నుంచి 18 దాకా జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకుంటాం. రైట్, ఈ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంత దారుణంగా లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. దాదాపు వాళ్ళకు కూడా 75-80 సీట్లు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి కొన్ని సర్వేల్లో చెప్తా ఉన్నాయి. అక్కడ ఓటింగ్ సరళిని బట్టి, ఎటువంటి జరగకుండా ఉండటం బట్టి వైసీపీకి కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు రిజల్ట్ వచ్చిందాక అనే పరిస్థితి కూడా వినిపిస్తా ఉంది. రైట్, కృష్ణరాజు గారు ఏమంటారు? సాయి గారు, అందరు గుడ్ ఈవినింగ్ అండి. ఏమన్నా సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే ఒక పండుగ వాతావరణంలాగా కనిపించింది. ప్రజలు నిజంగా చెప్పాలంటే చాలా అత్యుత్సాహంతో తమ బాధ్యత ఉంది ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో అనే అంశంపై అనేక గంటల పాటు మండుటెండలో కూడా నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది నిజానికి ఒక పరిపక్వత చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది పరిణమిల్లింది. ఇది శుభ సూచకం. ఇక వైలెన్స్కి వచ్చేటప్పటికి నిజానికి గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో వైలెన్స్ అనేది చాలా, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు చాలా చెదురుమూరు సంఘటనలు తప్ప పెద్దగా జాతీయ స్థాయిలో పతాక శీర్షికను ఆకర్షించే సంఘటనలు ఏమి జరగలేదు. కానీ గత ఎన్నికల్లో 2-3 చనిపోయారు. ఇప్పటి వరకు ఎటువంటి డెత్స్ కూడా రిపోర్ట్ కాలేదు. అది కూడా ఒక మంచి పరిణామమే. మూడోది ఏంటంటే, మనం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎన్నికల సంఘాన్ని కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎన్నికల సంఘం ఈసారి, అంటే గతంలో అట్లా చేశారు, ఈసారి కూడా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ఎవరు తప్పు చేస్తే వారిని వేలెత్తి చూపి వారికి నోటీసులు ఇవ్వటమో, లేకపోతే వారికి కొంతమంది అధికారులను అయితే స్థానభ్రంశం చేయడమో చేశారు. ఇది కూడా మంచి పరిణామంగానే భావించాలి. ఇక మరొక అంశం ఏంటంటే, ఈనాటి ఎన్నికల్లో మనం చూస్తే మీకు
14 వచ్చేటప్పటికి దాదాపు 74.68% ఓటింగ్ నమోదైందండి 2014లో. అయితే 2019కి వచ్చేటప్పటికి అది 79 నుంచి 80%. అంటే ఈ ఈసీఐ ఏం చెప్తుందంటే 79% ఉంటుంది. కొంతమంది అధికారులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు 80% చెప్పి అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం 79% ప్రామాణికంగా తీసుకోవాలి. అంటే మీకు 2014తో పోలిస్తే 2019 నాటికి 5% పైగా ఓట్లు నమోదయ్యాయి. ఈసారి ఎన్నికల సంఘం లక్ష్యం ఏమిటంటే 82 నుంచి 83% ఓట్లు నమోదు కావాలనే లక్ష్యంతో వారు కూడా పనిచేశారు. ఎట్లా పనిచేశారంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి 4 గంటలు కూడా ఈ ఎన్నికల సంఘం నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్ అనేవి ఓటర్లకు అందాయి. నాకు కూడా అందింది. మీరు ఒకవేళ ఓటు వేయకపోతే మీరు వెళ్ళి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. దానిని మీరు ఓటు హక్కు వేయకపోతే అది మురిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి వారి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి. అంటే వారు కూడా ఏంటంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విషయంలో వారు కూడా చాలా సిన్సియర్ గా పనిచేశారని చెప్పి చెప్పాలి. అలాగే రాజకీయ పార్టీలు కూడా తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే కొత్త ఓటర్లను కూడా ఈ ఎన్నికల్లోకి ఈ పోలింగ్ కి వచ్చి ఓట్లు వేసే విధంగా వారు కూడా అనేక చర్యలు తీసుకున్నారు. అంటే డబ్బు విషయం మనం తర్వాత మాడదాం, ఎవరికెంత పెంచారో అది తర్వాత చూడటండి. అయితే వారు కూడా అంటే ఇక్కడ శాతం అంటే పోలింగ్ శాతం పెంచే విషయంలో వారు కూడా సఫలమయ్యారని చెప్పి మనం భావించాలి. రైట్. ఈ సాధారణంగా మనకు ఉన్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే ఒక 50% లోపు ఓట్లు వస్తే, అంటే 50% వరకు ఓట్లు వస్తే అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుందని, 50 నుంచి ఆ పైకి వచ్చే కొద్దీ అధికార పక్షం డౌన్ అయిపోతుందని అంటారు. ఇప్పుడు ఈ స్థాయి ఓటింగ్ క్రిందసారి చంద్రబాబుని గద్దెదించింది. ఈ దఫా ఏమవుతుంది అనుకుంటున్నారు? లేదండి, అదే అటువంటి సైంటిఫిక్ అదేమి ఇప్పుడు ఒక ప్రిన్సిపల్స్ గా దాన్ని మనం భావించలేం. కెమిస్ట్రీలో ఫిజిక్స్ లో కొన్ని ప్రిన్సిపల్స్ మనకు వర్తిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటి దాన్ని మనం దాన్ని వర్తింప చేయడం కష్టం అండి దీంట్లో. ఎందుకంటే ఈ ప్రజలు ఆయా పరిస్థితులను బట్టి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. గతంలో ఒక పార్టీకి మంచి మెజారిటీ ఇస్తే ఈసారి ఇవ్వాలని చెప్పి ఏమీ లేదు. అలాగే కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా, అంటే అడిషనల్ గా యాడ్ అయిన ఓటర్లు కూడా, వారు కూడా తమకు ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందో ఆలోచించి అప్పుడున్న పరిస్థితులను బట్టి వారు ఓట్లు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇంత శాతం ఓట్లు వస్తే అధికార పార్టీకి, అంతకన్నా ఎక్కువ వస్తే ప్రతిపక్ష పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి మనం చెప్పలేము. కానీ ఒక్కసారి మనకు ప్రాతిపదిక అంటే మీకు గత 2014 ఎన్నికల్లో మనం ఇందాక అనుకున్నట్టు 74.68% ఓట్లు పోలైతే దీంట్లో మీకు సీట్ల విషయానికి వచ్చేటప్పటికి 58% సీట్లు టీడీపీకి వస్తే వైసీపీకి 38.28% ఓట్లు వచ్చినాయి. కానీ వారిద్దరి మధ్యన తేడా ఎంతండి? కేవలం 5.5 లక్షల ఓట్లు మాత్రమే. 5.5 లక్షల ఓట్లు టీడీపీ కన్నా వైసీపీ తక్కువగా తెచ్చుకుంది. కానీ సీట్ల విషయానికి వచ్చేటప్పటికి టీడీపీకి 58.29% వస్తే వైసీపీకి 38.2% ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో, మొన్న 2019 ఎన్నికల్లో మీకు ఓటింగ్ శాతం అనేది 74 నుంచి 79% పెరిగింది. 5% ఓట్లు పెరిగాయి. అయితే ఈ మార్జిన్ కూడా, అంటే టీడీపీకి వైసీపీకి ఉన్న ఓట్ల శాతం వ్యత్యాసం ఎంత ఉందంటే దాదాపు 10% ఉంది. అలాగే సీట్ల వ్యత్యాసం కూడా 151 వైసీపీకి వస్తే సుమారుగా 23 తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే ఇది ఫార్ములా కాదు సార్ ఇది. అంటే దీన్ని బట్టి మనం పెరిగిపోతే, ఓటింగ్ శాతం పెరిగిపోతే ఒక పార్టీకి లాభం, ఒక శాతం నష్టం అని చెప్పి దీన్ని యథాబద్ధంగా చెప్పడం కష్టం సాయి గారు. అది రైట్. రామ్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ మీ ఎన్డీఏ కూటమి ఏమనుకుంటోంది? నమస్తే సాయి గారు, అలాగే మిగతా మిత్రులు కూడా రండి. ఇప్పుడు ఓవరాల్ గా పొద్దున్నుంచి తిరిగిన దానికైతేనేమి, మేము అక్రాస్ ది స్టేట్ అటు ఇటు మాట్లాడుకుంటా ఉంటాం కదా, అవన్నీ కూడా మాట్లాడుకుంటుంటే ఎక్కువ గవర్నమెంట్ మారడం అనేది ఖాయం. అది ఫస్ట్ మాట అండి. సీట్లు ఎంతవరకు ఎన్ని వస్తాయి అనేది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ వస్తాయన్నట్టుగా అనిపిస్తుందండి. ఇప్పటికే పొద్దున్న పూట బూతులకి వెళ్ళామనుకోండి, ఎర్లీ మార్నింగ్ వెళ్తే సాయి గారు అక్కడ వాళ్ళు చూస్తే తెలిసిపోతుంది అది బాడీ లాంగ్వేజ్. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు మేము బూత్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు నా వైపు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మా ఎలియన్స్ పార్ట్నర్లలో మామూలుగా
ఎక్కువ ఎంతుతో మాట్లాడుతుంటారు, లేకపోతే హలో అంటారు అంతే అండి. రోడ్ల ఆ గోడ మీద వాల్ మీద గ్లాస్ గుర్తు వాటి చూస్తూ తంగెళ్ళ ఉదయ్ కుమార్కి 2 అది సేమ్ పేరుతో కింద వేసి బకెట్ గుర్తు వీటి మీద, అంటే నేను ఆ చేతులు ఇలా పైకి కిందకి తిప్పుకుని వాళ్ళు పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ చూశాను అనమాట. అంటే మోర్ ఈ ఎన్డీఏ వైపు ఉన్నారని వాళ్ళు చూస్తుంటే అర్థమవుతుంది. రెండో వైపు నుంచి ఇప్పుడే నేను వెనక్కి కాకినాడ సిటీ కూడా తిరిగి వచ్చానండి. తిరిగి వస్తే ఇంతకు ముందు కాకినాడ సిటీలో సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా ఉండేదండి వ్యవహారం. కానీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అంటే వేళ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక చోట అలాగా ఇది వాగ్ వివాదాన్ని దిగారు ఆయనతో. ఓ చోట అలా నిలబెట్టి ఉంచేశారు బూత్ లో. రూల్స్ ఏదైతే కానివ్వండి, నేనేది ఏంటంటే చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏరియాలో అనమాట అండి. అలాగే ఇంకొక 2-3 చోట్ల కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇంకా రోడ్ల మీద సైరన్లు వేసి పోలీసులు అటు ఇటు తవ్వుతున్నారు. అంటే ఓవరాల్ గా ఏంటంటే అండి, ఎదుర్కోవడం కొంచెం ఏది దేనికైనా మేము రెడీ అన్నట్టుగా ఎదుర్కోవడానికి మీదకి వచ్చారు. ఏది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు కలిసి. సో అదొక సైన్ ఏంటంటే నెగిటివ్ గా వెళ్తున్నారు వాళ్ళ మీద అనేది అదొక సైన్ అనమాట అండి. ఇంతకుముందు కన్నా కూడా ధైర్యంగా మీదకి వెళ్ళడం అనేది, ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ నెంబరే వస్తుంది అనిపిస్తుందండి. ఇంకా మూడో విషయం వచ్చేటప్పటికి పేరు చెప్పక్కర్లేదు, కానీ మేము ఎలా వెళ్తుంటే రోడ్డు మీద ఒక వైసీపీ కార్పొరేట్ మాది పోయింది అంటున్నాడు. సింపుల్, అంటే కొంచెం ప్రశాంతమైన మనిషి, రియలిస్టిక్ గా మాట్లాడే మనిషి, మాది పోయింది. ఇప్పుడు ఇలా రోజా గారు మధ్యాహ్నం ఒక వీడియో వదిలేరు, మా వాళ్ళే నాకు వ్యతిరేకంగా చేస్తున్నారని. ఇప్పుడు ప్రభుత్వం ఓడిపోయే టైంకి వచ్చేటప్పటికి మీకు ఓవరాల్ గా స్టేట్ లో గమనించిన సాయి గారు ఎవరికాళ్ళు ఎలా ఉంటారంటే అండి, సీఎం మన మనిషి మళ్ళా మన నియోజకవర్గం మాత్రం వీళ్ళు రాకూడదు. ఇది ఒక ట్రెండ్ ఉంటుంది, మీరు కావాలంటే గమనించండి. అలాగే ఆ ఏరియాలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు ఏంటంటే మనకు పోటీ ఉండకుండా తీసేయాలనుకుంటారు. వాళ్ళకి అర్థం ఉంది ఏంటంటే ఆ 7లో 1, 2 తీసేయాలనుకుంటే మొత్తం 5, 6 కూడా పోతాయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కడే గెలవచ్చు ఏమో, నాకు తెలియదు, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1/7 గెలిస్తే మిగతా అన్ని పోతాయి. ఇలా ఓవరాల్ స్టేట్ లో 1 out of 7 ఇన్ ఎవ్రీ పార్లమెంట్ పోయింది అనుకోండి, మొత్తం కొలాప్స్ అయిపోతే చివరికి 25-30 వస్తాయి. అంటే నేను మాట్లాడేది ఎప్పుడు యూజువల్లీ అక్కడ ఇలా మైండ్ సెట్ ఉన్న నాయకులు చేసే పనుల వల్ల తిరగబడే శాతం. ఇంకొకటి, ఓటర్లు బాగా వాళ్ళ రైట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడంలో మాత్రం బాగా ముందుకొచ్చారు. బూత్లంతా కూడా పొద్దునుంచి కూడానండి విపరీతంగా, అంటే నేను 6:30కి వచ్చారు, 6:30కే జనాలు లైన్ లో ఉన్నారు సాయి గారు. 7 o'clockకి స్టార్ట్ అవ్వకపోతే పెద్ద ఆయన బూత్ ఏజెంట్ లేట్గా వచ్చాడని తిట్టేశాడు. ఎంతసేపు నువ్వు రావడం, ఇంకా నీ వల్లే బూత్ ఆగిపోయింది, అంటే ఏజెంట్స్ వస్తేనే కానీ అక్కడ స్టార్ట్ చేయకూడదు, గబగబా నొక్కేస్తే మారిపోవాలరా ఇదంతాను, ఇంకా ఎన్నాళ్ళు ఇది అంటున్నారు అన్నమాట. అదేదో ఆయన స్విచ్ నొక్కితే వెంటనే ప్రభుత్వం మారిపోతుంది అన్నట్టుగా ఊరికే, అంటే అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాం మీకు. ఇంకొక చైతన్యం ఎలా అంటే అండి, వాళ్ళ రైట్స్ కోసం డబ్బులు కొంతమందికి ఇస్తే ఇవ్వనోళ్ళందరూ కూడా పిఠాపురం ఉంది. ఏంటి మాకు ఇవ్వరా డబ్బులు, ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇయ్యరా అని వెళ్ళి వాళ్ళ హక్కుల కోసం పోరాటం మాత్రం గట్టిగా చేశారు సాయి గారు. అది కూడా మీరు గమనించాలి. అక్కడ వీళ్ళు ఇచ్చారా, వైసీపీ వాళ్ళండి, జనసేన ఇవ్వలేదా డబ్బులు? ఊరుకోండి, పవన్ కళ్యాణ్ చెయ్యెత్తితే ఊపు డబ్బులు ఇవ్వలేదా? ఇవ్వలేదండి, ఫ్రాంక్ ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చే వాళ్ళని ఎందుకు ఇంకప్పుడు అంటాం, వాళ్ళు అసలు ఇవ్వని వాళ్ళకంటే వీళ్ళు ఎంతో కొంత ఇచ్చారు కదా కొంతమందికి. అందుకే అంటున్నాను మీకు, అదేంటంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఇవ్వనోళ్ళు హక్కుల కోసం పోరాడారు అంటున్నాను, నాకు ఇవ్వరా డబ్బులని. పవన్ కళ్యాణ్ అయితే ఇవ్వలేదు పైసా కూడా. పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు అంటే పార్టీ ఇచ్చినప్పుడు ఆయన ఇవ్వకపోయినా ఇవ్వలేదండి, కనపడలేదు సాయి గారు. ఫ్రాంక్లీ పిఠాపురంలో డబ్బులు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కనపడలేదు. మిగతా చెప్తాను, మిగతా చోట్ల అడగండి, నేను చెప్తాను ఎక్కడిచ్చారు ఏంటి, కోడ్ లాంగ్వేజ్ లో చెప్తాను మీకు. ఓకే, వద్దాం అక్కడికైతే. రైట్, ఇప్పుడు మా ఏరియాలో ఉందండి. సరే మీరు ఏదో అడుగుతున్నారు కాబట్టి సరదాగా చెప్తాను. నేను కాకినాడ రూరల్ లో ఉంటాను. కన్నబాబు గారు ఉంటారు, కన్నబాబు గారు ఎదురుగా ఒక యాదవల్ కాలనీ ఉంటుంది, అక్కడ 3 రూపాయలు ఇచ్చారండి. ఎంత? 3 రూపాయలు. 3 రూపాయలు?
3,000. మీరు అర్థం చేసుకోవాలి. రైట్ రైట్ రైట్. మా గ్లాస్ పేద పార్టీ కాబట్టి ₹1 ఇచ్చుకుంటూ వచ్చిందంట. ఓకే ఓకే ఓకే. అంటే అలాగా కొంత దూరం వచ్చేదానికి ఏమంటే వాళ్ళ దగ్గర ఉన్న కోళ్ళు మా దగ్గర లేవు. మేము ఎన్ని కోయగలం కోళ్ళు, వాళ్ళంటే కోళ్ళు పెట్టుకుని ఉన్నారు షెల్ఫ్ లో. మేము ఏదో లడ్డూలు ఇవ్వగలం కానీ. అదేంటి మీ దగ్గర అసలు పెద్ద కోడి ఉంది కదా, పంచలేదా మీకు అందరికి? ఏ పెద్ద కోడి అండి ఊరుకోండి సాయి గారు. మేము ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 40 ఏళ్ల పందెం కోడి మీ దగ్గర పెట్టుకుని. మా దగ్గర ఎక్కడ ఉందండి? మీ కోటమికి ప్రధాన భూమికి అదే కదా, పెద్ద కోడే కదా. ఆ కోడి వేరండి, నేను చెప్పే కోళ్ళు. అదే మీకు అందరికి ఇవ్వాలి కదా అంటున్నా, ఇట్లాగా పంచుకోలేదు ఒకళ్ళకొకళ్ళు. ఎవరి దాళ్ళకే అండి, ఎవరి దాళ్ళకే. ఓకే. ఇంతకీ మీకే మీ పార్టీ ఏమైనా పంచిందా లేదా? తక్కువ అండి. అంటే ఒకళ్ళిద్దరు పంచారు కానీ మిగతా వాళ్ళు తక్కువే. జేబుల్లో పార్టీ ఇచ్చిందా? పార్టీ ఖర్చుల కోసం పంపారు, అంతా అఫీషియల్ అండి. ఓకే ఓకే. అఫీషియల్ గా విత్ ఇన్ ది లిమిట్స్ ఎంత ఇవాళ అవన్నీ పంపిందండి. అవేమీ మొహమాటం లేదు, ఎందుకంటే అకౌంటబుల్ అంతా కూడా. ఓకే ఓకే. జేబుల్లో ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, అదంతా వేరే విషయం అనుకోండి. ఎవరు సాయి గారు ఒకటండి, అసలు ఈ వేళ మనం ఒక్క విషయం ఏంటంటే పీపుల్, మరి కోపం వస్తుంది కానీ పీపుల్ ఆర్ ది మోస్ట్ కరప్టెడ్ సాయి గారు. డబ్బులు తీసుకోకుండా ఓటు వేసిన నాడే వ్యవస్థ మారుతారు. ఇందాక ఒక సమరైజ్ చేసుకున్నామండి, మొత్తం అంతా తిరుగుతూ వస్తాం కదండి. ఈసారి ఫ్లెక్స్లు లేవు ఏంటి, ఇష్టం వచ్చినట్టు ఊదర కొట్టేయడానికి ఏ కారు పడితే ఆ కారుకి జెండా పెట్టేసి తిరగడానికి లేదు. ఇంటి పైన కట్టే జెండా కూడా ఎలక్షన్ ఖర్చులోకి వచ్చేస్తుందని ముందు నుంచి కూడా చేసుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా చాలా బాగా స్ట్రీమ్ లైన్ చేశారు, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. మొత్తం అంతా కూడా ఎటొచ్చి అస్సలు ఖర్చు ఎక్కడైందంటే ఈ పంపకాల్లోనే ఎక్కువ ఖర్చు అయ్యేదండి. భోజనాలు పెట్టడాలు. భోజనాలు అంటే ఎలా ఉంటుందండి సాయి గారు? భోజనాలు పెట్టడాలు తప్పదు కదండి. అంటే కార్యకర్తలకు పెట్టడం కాదు, ఎక్కడికి మీటింగులు పెడితే అక్కడ జనానికి పెట్టాలంటే భారీ ఖర్చు కదా, మందు నువ్వు పెట్టాలంటే. ఇక గోవా మందు కోసం ఇంక వదిలేయండి. ఇంకా మీకు మీరు పట్టుకున్నది ఎంతంత. కానీ గుడ్ థింగ్ ఏంటి తెలుసా సాయి గారు? యావరేజ్ గా మీకు మన ఆంధ్రాలో మొత్తం కింద సూపర్ క్యాష్ ఫ్లో అండి. ఈ 4-5 రోజుల్లో మాత్రం సూపర్ క్యాష్ ఫ్లో అయితే అయింది. 175x31 మీ 175x10 వేసుకోవచ్చా? సగటున 20 వేసుకోవాలా? పార్టీ ఇచ్చింది అంటే పార్టీల పరంగా ఖర్చు పెట్టే డైరెక్ట్గా ఇచ్చింది 175x30 ఇటు కనబడుతుంది. మీ దగ్గర ఎంత కనబడుతుంది? మనం లెక్కలు వేయలేనంత అంత ఇంకెందుకండి? మీకు అందరూ వాళ్ళే మొత్తం మనమే కదండి, ఏ చెట్టు కింద కూర్చున్నా వాళ్ళే లెక్కేసేస్తున్నారు. అది కూడా మారితే నిజమైన మారుద్ది. ఇంకెక్కువ ఎంత ఇస్తారని లెక్కేస్తారు కానీ ఒకసారి వచ్చాక ఏమండి ఏదో చోట చాప్ ఆఫ్ చేసేది కదా సాయి గారికి. రైట్. ఇంకా చాలా ఆశతో ఉన్నారు. ఒకసారి సంక్షేమ పథకం ₹1 ఇచ్చాక అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నారు కానీ తక్కువ ఇస్తామని అంటున్నారా? ఇదైనా అంతే. ఒకసారి 500 నుంచి 1000కి వెళ్ళాం, 1000 నుంచి ఇప్పుడు 2000కి వచ్చాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 కోట్ల దాకా వచ్చింది. రేపు పొద్దున 5 దగ్గరికి రాకుండా ఉంటే చాలు, అది ఆశపడాలేము. సరే ఒక మాట సాయి గారు, తెలంగాణలో వేళ ఎక్కడైనా ఎంత ఇచ్చారు ఏమైనా ఇన్ఫర్మేషన్? వాళ్ళు ఫస్ట్ నుంచి నాలాంటి అమాయకులేనండి, ఇచ్చింది తీసుకుంటారు అంతే. 250-500 ఇస్తారంతే. తెలంగాణ అండి? అవును. పార్లమెంట్ ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చారు 1000-2000, కొన్ని చోట్ల మునుగోడులో 5000 కూడా ఇవ్వలేదండి, 3000 నుంచి 6000 రూపాయలు. అదే అంటున్నానండి. అంటే ఆ తేడా ఏంటంటారు సార్ గారు? అది వేరా? అంటే నాకు పార్లమెంట్ లో డబ్బులు ఇవ్వలేదు అన్నట్టుగా తెలిసిందండి, నేను అందుకని అడుగుతున్నాను. ఇచ్చారు 250 రూపాయల నుంచి 500 రూపాయలు అట్లా ఇచ్చారట. 250 అంటే ఇంకా అది నథింగ్ సాయి గారు. మనిషిని పిలిస్తే యాజ్ పర్ అంటే ఎలక్షన్ కమిషన్ ఖర్చుల కోసం అదే అంటే అసెంబ్లీకి ఖర్చు పెట్టేశాం కదా అని వీళ్ళు పాపం 7 సెగ్మెంట్లకి వేయాలంటే కష్టపడ్డారనమాట వాళ్ళు ఒక రకంగా. అదే ఓకేనండి. అయితే రైట్. సాంబశివరావు గారు ఒక్క నిమిషం, ఎన్ని సీట్లు అనేది ఎక్స్పెక్టెడ్? మళ్ళీ అలా కాదండి, మళ్ళీ కూటమికి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయండి పని చెప్పండి అంచనా? కూటమికి ఏమండి వేళ పర్సంటేజ్ కనుక 80 దాటితే 150 దాటుతాయని నేను అనుకుంటున్నాను. రియలిస్టిక్ ఫిగర్స్ ఏంటంటే నా అంచనా
కూటమికి. ఉమ్, పర్సంటేజ్ 80 దాటేస్తుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇందాక గ్రౌండ్కి వెళ్ళేటప్పుడే చాలా చోట్ల 70 దాటింది. ఉమ్, ఇప్పుడు ఇంకా ఉన్నారు, ఇంకా అవును. బూతుల్లో ఉన్నారు. అప్డేట్ చేయాల్సింది కూడా ఉంటదండి. అవును. ఇదేది రియల్ టైం అప్డేట్ కాదు కదా. అవును. సో 80 దాటుతుంది అనుకుంటున్నానండి. 80 దాటితే మరి 150 దాకా అది చేరుకుంటుందని నేను అనుకుంటున్నాను సాయి గారు. బీజేపీకి కొన్ని స్టార్ మార్కులు ఉన్నాయి, కానీ 7+ అనుకుంటున్నాను నేను. ఓకే. ఎంపీ 7 అసెంబ్లీలు వస్తాయి. ఏమండి ఎంపీలు ఈ ఎంపీలు నాకు ఇంకా ఈవినింగ్ దాకా ఇంకా Okay. కొంతమందితో నేను మాట్లాడలేదు. అంటే మా వైపు ఉన్న దానిలో మాట్లాడారండి. మా వైపు నాకు 50% స్ట్రైక్ రేట్ కనపడుతుంది. ఓకే 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 రైట్ 50 కాదండి, మోర్ దెన్ 50. నాకు 3లో 2 గ్యారంటీ అన్నట్టుగా నాకు ఇప్పుడు మా కోస్తా ఇటుపక్క ఓకే ఓకే అటుపక్క నేను ఇంకా మాట్లాడలేదండి. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా సార్. రైట్ రైట్ రైట్. సాంబశివరావు గారు ఏమంటారు? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? సాయి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను లాస్ట్ మంత్ 13th to 14th నుంచి కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశానండి. ఇవాళ వరకు కూడా, ఒక గంట క్రితం వరకు కూడా. నాకేమనిపిస్తుందంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలాగే మన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు, వీళ్ళు చాలా మెథాడికల్గా ఒక 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 ప్రాసెస్ ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఈ ఎలక్షన్స్ పీస్ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్గా జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. గతంలో ఏంటంటే మనకి ఈ కొన్ని స్కూల్స్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేక, ఆ ఉన్న స్కూల్స్లో ఆ ప్లేసుల్లో సరిగ్గా అరేంజ్మెంట్స్ లేక, లేదంటే ఈవీఎంలు మొరాయిస్తూ, కరెంటు పోతే బ్యాకప్లు లేక రకరకాల ఇబ్బందులు జరుగుతుండే. ఈసారి మనకు అవి కూడా ఎక్కడికి జరగలేదు. అంటే వీళ్ళకి ఆ ఎక్స్పర్టీజ్ వచ్చేసింది. ఇంత పెద్ద ఆల్మోస్ట్ 4 crores+ ఓటర్స్ని డీల్ చేస్తూ అటు పార్లమెంటు అటు అసెంబ్లీకి ఇంత కాంప్లెక్స్ ఎలక్షన్స్ని చాలా జాగ్రత్తగా చాలా బాగా చేశారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ వీ షుడ్ కంగ్రాచులేట్ దెమ్, వీ షుడ్ థ్యాంక్ దెమ్. రెండోది, పొలిటికల్ పార్టీస్ కూడా ఆ పార్టీ మెచ్యూరిటీని డిస్ప్లే చేసినాయి. ఎలక్షన్ డే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అందరూ కూడా పీస్ఫుల్గా జరగాలి, బాగా జరగాలి అన్నట్టుగానే బిహేవ్ చేశారు. కానీ గొడవలు పెట్టుకోవాలి, లేదంటే ఎవరినో చెదరగొట్టాలి అనేది ఎవరు చేయలేదు. మేము కానీ ప్రతిపక్షాలు కానీ ఏ పార్టీ కూడా విజిబుల్గా బ్యాడ్ ప్రవర్ స్పొరాటిక్ గా ఉంటారు. కుర్రాళ్ళు ఆవేశంగా ఉంటారు, ఏదో అవి తీసేస్తే మనం దెర్ ఇస్ నో మెథడ్ టు దిస్ మ్యాడ్నెస్. కాబట్టి దానికి కూడా మనం పొలిటీషియన్స్ని, పొలిటికల్ పార్టీస్ని కంగ్రాచులేట్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 4 కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకుని వాళ్ళు ఇవాళ ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇంకా లైన్స్లో ఉన్నారు. ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ అనదర్ 1 or 2 hours. ఇదంతా జరుగుతున్నది, ఇది మన కోసం మనం చేసుకుంటున్నటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ అన్నది గుర్తిస్తున్నారంటే మన డెమోక్రసీ కూడా టు దట్ ఎక్స్టెంట్ ఆ మెచ్యూరిటీని చూపిస్తుంది. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నామని చెప్పుకోవాలి. జనరల్గా ద వే ఇండియన్ డెమోక్రసీ ఎలా పనిచేస్తుంది, లేదా ఇండియన్ డెమోక్రసీ ఎలా పనిచేస్తుందో చూడటానికి మనకి ఇంటర్నేషనల్గా చాలామంది గెస్ట్లు వచ్చున్నారు మన దేశంలో. మన ఆంధ్రాలో కూడా ఇవాళ ఈ 4th phase వాళ్ళందరూ కూడా ఐ థింక్ దే విల్ బి వెరీ ప్లీజ్డ్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సిస్టమ్. అది దాంట్లో నాకు ఎలాంటి సెకండ్ థాట్స్ లేవు. ఇక ఇండివిజువల్స్ ఏ పార్టీని వాళ్ళు ఫేవర్ చేసి ఉంటారు, ఎలా ఓట్ చేసి ఉంటారు అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అసెస్. వెరీ నేచర్ ఆఫ్ ఎలక్షన్స్ ఏంటంటే మనం గతంలో ఉన్న అనుభవాల గురించి ఏదో మనం ఎక్స్ట్రాపులేట్ చేయాలి, మాట్లాడాలని ట్రై చేస్తాం. కానీ మాకు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ కానీ ఎలక్షన్స్లో ఒక స్టాండర్డ్ రూల్ ఉంటుంది. పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్యూచర్కి మనం అన్వయించుకోవడానికి వీలు కాదు అని. ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ సందర్భం ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్సో ఈజ్ డిఫరెంట్. మనకి గుంటూరు వెస్ట్లో ఇలా జరిగింది కాబట్టి, గుంటూరు వెస్ట్లో ఇలా జరుగుతుంది కాబట్టి, గుంటూరు వెస్ట్లో ఇలా జరగాలి అనేది ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు సే, వెరీ డిఫికల్ట్ టు ఆర్గ్యూ. ఇప్పుడు అది కూడా ఛాలెంజ్ అవుతుంది కదా. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మరి 80-70 వేల మెజారిటీ దగ్గర నుంచి వాళ్ళ 10,000, 5,000, 15,000 అంటున్నామంటే సంథింగ్ మస్ట్ బి చేంజింగ్. అక్కడ ఏదో జరుగుతుందనే కదా. ఏంటి అనేది పసికట్టడం మనం ఇట్స్ డిఫికల్ట్. సెఫాలజిస్టులు వాళ్ళ నుంచి ఏదో చేస్తారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎనీవే ఎగ్జిట్ పోల్స్ దాని రిజల్ట్స్ మనం మాట్లాడుకోకూడదు కాబట్టి
మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నంత కూడా అన్సైంటిఫిక్. మీకు అసలు Personally- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వస్తుందని అంచనా వేస్తున్నారు? మన పర్సనల్ ప్రిఫరెన్స్ తో మాట్లాడుకుంటున్నాం మనం. అంతే. విత్ దట్ సైడ్ మా అబ్జర్వేషన్స్ అన్ని ఇప్పుడు గుంటూరు జిల్లా తరోగా నాకు 17లో మాట్లాడుతున్నాను, 17లో చూస్తున్నాను. ఓటర్స్ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఆ క్వాలిటీ ఆఫ్ ఓటర్స్ కానీ నంబర్ ఆఫ్ ఓటర్స్ కానీ చూస్తే వాళ్ళల్లో గణనీయంగా ఈ బెనిఫిషరీస్ ఉన్నారు. ఇది మాకు ఏదో ఒకటి వచ్చింది, ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎ థ్యాంక్ యూ నోట్ లాగా థ్యాంక్ యూ ఓటు వేశారేమో అనేది మా అభిప్రాయం. ఇంకా కొంతమంది ఏంటంటే ఇవి కంటిన్యూ కావాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి అండగా ఉండాల్సిందే, లేదంటే మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటుందేమో అనే దాంతో ఆ భావంతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం సోకాల్డ్ ఈ ఎడ్యుకేటెడ్ హై ఎండ్ ఇంటలెక్చువల్స్ అనుకునే వాళ్ళని క్లియర్గా ఎవరైతే ఈ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు డామినేట్ చేశారు వాళ్ళ లైన్స్లో. ఏ లైన్ అన్న తీసుకోండి, మీరు ఏ పోలింగ్ బూత్ దగ్గర తీసుకోండి. ఎందుకు వాళ్ళంత ప్రెజెంట్గా ఉన్నారంటే వాళ్ళకి ఎవరి మీద కక్ష కోపం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక థ్యాంక్ యూ ఓట్ వేయాలి, మనం ఈ కంటిన్యూ అయ్యేలాగా చూసుకోవాలి, దీంట్లో గొడవ పడాల్సిన అవసరం ఏముంది. అందుకని ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయేమో అని నేను అనుకుంటున్నాను. బహుశా ఇంకొద్దిగా మనం ఈవినింగ్కి వెళ్తే నంబర్స్ కూడా వస్తాయి క్లియర్గా, ఏ ఏరియాస్లో ఎలా వచ్చినాయి, అర్బన్ సెంటర్స్ ఎలా వచ్చినాయి, రూరల్ సెంటర్స్ ఎలా వచ్చినాయి, ఉమెన్ ఎలా వచ్చారు. మేము ఉమెన్ ఓటింగ్ కూడా గణనీయంగా పెరిగి ఉంటుందని మేము అనుకుంటున్నాం ఓవరాల్ పర్సంటేజ్ కంటే. అది కూడా మేబీ ఏ పాజిటివ్ ఓట్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఈ ఎలక్షన్ అంతా కూడా మేము బ్యాంక్ అవుతుంది పాజిటివ్ ఓట్ మీద. మీకు మంచి జరిగిందనుకుంటేనే మాకు ఓటేయండి. దేర్ ఆర్ నో ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్. మేమే చేస్తాం కాబట్టి ఫ్యూచర్ కోసమని కాదు, మీకు మంచి జరిగింది మీ ఫ్యామిలీలో అనుకుంటే మాకు ఓటేయండి. ఇట్స్ అన్ అఫర్మేటివ్ ఓట్, ఇట్స్ ఎ పాజిటివ్ ఓట్, దీంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆ పాజిటివ్ ఓట్ వేయడానికి వచ్చారనేది మా గుంటూరులో చాలా, ఇప్పుడు ఈ గుంటూరు ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ మా పక్కనే ఉన్న ప్రతిపాడు కానీ కనీసం ఒక 50-60 బూతులకు లోకుండానే మేము తిరుగుతున్నాం ఇవాళంతా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందాక రామ్కుమార్ గారు అన్నట్టుగా అదేదో మార్పు జరగాలి, ఇప్పుడే జరగాలి, రేపు పంపించేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాళ్ళు ఎవరు మాకైతే తగలేదు. నాకు చాలా మంది టీడీపీ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది జనసేన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా ఏమంటున్నారంటే అన్నగారు చాలా మంది వచ్చారు, వీళ్ళలో డెఫినెట్ గా ఈ పర్సంటేజ్ కనిపిస్తుంది, కాకపోతే గెలుపోవటములు అనేది ఫైనల్ గా విల్ సీ వాట్ ఇట్ ఈస్. మేమైతే వీఆర్ స్టిల్ స్టికింగ్ టు, మీరేమన్నారు ఏంటి హవా ఎవరిది గెలిపేవరిది శాతం ఏదో పైన క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు స్వీప్ చేస్తుందా ఆంధ్ర అని. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా వీఆర్ స్టిల్ స్టికింగ్ టు వై నాట్ 175. 175 మేము అటెంప్ట్ చేసాం, 175 మీద కూర్చున్నాం. ఏదన్నా మిస్ అయితే దాన్ని ఆ తర్వాత మనం అనలైజ్ చేసుకున్నాం. ఐ థింక్ ఫర్ నౌ వీఆర్ స్టికింగ్ టు వై నాట్ 175. రైట్. కృష్ణరాజు గారు, ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మహిళలందరికీ 10,000 రూపాయలు పసుపు కుంకుమ అనే పథకం కింద ఇస్తా వచ్చారు. ఆ రోజున తెల్లవారుజామున 2 దాకా కూడా ఓట్లేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం భావించిందంటే వీళ్ళందరూ మా ఓటర్లని. తీరా చూస్తే నవరత్నాలకు వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు, దీనికంటే కూడా అటుకు ఓటేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు సంక్షేమ పథకాలు పెట్టామంటున్నారు, అదే ఓట్లు వస్తాయి అంటున్నారు. కానీ ఇంతకంటే డబులు త్రిబులు ఇస్తానని తెలుగుదేశం పార్టీ చెప్పింది. క్రిందసారి 10,000 కంటే 1,00,000 రూపాయలు ఎక్కువ అనుకున్నప్పుడు 1,00,000 కంటే 2 లక్షలు ఎక్కువని అటు వెళ్ళరా? సాయి గారు, ముందుగా మనం ఒక విషయం ఆలోచిద్దామండి. ఈరోజు అంటే ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మిగతా రాష్ట్రాల కన్నా కూడా ఏపీలో కొద్దిగా ఎక్కువగా పంచుతున్నాయి. నిన్న ఈరోజు సమాచారం ఏంటంటే కొన్ని చోట్ల ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయల వరకు కూడా పంచారు అనేది వస్తున్న సమాచారం. అది దీంట్లో ఎందుకంటే పంచకపోతే మనం ఆశ్చర్యపోవాలి, పంచినట్టుగానే మనకు సమాచారం వస్తుంది అక్కడ. అది అయితే ఈ ఓటర్లలో ముఖ్యంగా ఈ పేద వర్గాలకు చెందిన ఓటర్లు, అలాగే దిగువ మధ్య తరగతికి చెందిన ఓటర్లు కూడా ఆయా రాజకీయ పార్టీలు తమకు డబ్బులు ఇవ్వటం లేదు అనే బాధను కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు పక్కన వాళ్ళకి ఇచ్చారు, మాకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి. అంటే ఇటువంటి పరిస్థితికి కారణం ఎవరంటే ఆయా రాజకీయ పార్టీలే. ఆయా రాజకీయ పార్టీలు ఓట్ల కొనుగోలు కోసం డబ్బులు ఇవ్వటం ప్రారంభించాయి. అది ఓపెన్ సీక్రెటే.
అయితే ఇక్కడ జరుగుతుంది పరిణామం ఎట్లా మారిందంటే, మీకు గతంలోకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, గతంలో ఒక కుటుంబంలో ఒక 2, 3 ఓట్లు ఉంటే 2 పార్టీలు డబ్బులు ఇస్తే ఇద్దరి దగ్గర తీసుకొని వారు ఏంటంటే కాస్త సింపథెటిక్ గా ఒక పార్టీకి 1 ఓటు లేదా ఇంకో పార్టీకి 2 ఓట్లు ఇట్లా పంచుకునేవారండి. అది ఓపెన్ గా చెప్పేవారు కూడా. కానీ ఈ ఎన్నికల్లో అంశం ఏంటంటే ప్రధానంగా మనకి కనిపిస్తుంది, ఎవ్వరూ కూడా మీరు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వటం మీ బాధ్యత, ఓట్లు వేయడం మా బాధ్యత, అయితే మీకే వేస్తామని చెప్పి మీకు చెప్పట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేస్తామని చెప్పి అన్నారు అంతే. ఎక్కడ రివీల్ కావటం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డబ్బులో ఎఫెక్ట్ అనేది న్యూట్రలైజ్ అయిపోయింది, దాని ప్రభావం అనేది క్షీణించిపోయింది. దాన్ని ఈ రాజకీయ పార్టీలు ఇప్పటికే గమనించాయండి. అందుకని ఏం చేస్తున్నారంటే వారు మరీ ఇంకా గత్యంతరలేని పరిస్థితుల్లో కొన్ని బ్లాకుల్లో కొంతమందికి డబ్బులు ఇచ్చుకుంటూ కొంతమందికి ఈసారి ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఇవ్వకపోతే ప్రజలు నిలదీస్తున్నారు. అంటే ఈ డబ్బు ప్రభావం అనేది న్యూట్రలైజ్ అయ్యింది. కులాల వారీగా కూడా కొన్ని ఏదో పెట్టినట్టున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల ముస్లిమ్స్కి ఎస్సీ ఎస్టీలకి వీళ్ళు తక్కువ ఇచ్చి టీడీపీ వాళ్ళు, అట్లా కాపులకి రెడ్లకి వైసీపీ వాళ్ళు తక్కువ ఇచ్చారు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అదే సార్ ఇప్పుడు ఏమైంది సార్ ఇక్కడ వ్యవస్థ, వాళ్ళు ఏం చేశారంటే ఈ 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఏ కుటుంబం ఎవరికి అఫిలియేట్ అయిందనే విషయం కూడా వారి దగ్గర సమాచారం ఉంది. మన ఫోన్ నెంబర్లు కూడా వారి దగ్గర ఉన్నాయి. వారి మన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ దగ్గర నుంచి మన ఇళ్లలో ఉన్న ఫోన్లకు కూడా వాళ్ళు ఫోన్లు చేసేస్తున్నారు వాళ్ళు. అంటే మన సమాచారం వాళ్ళ దగ్గర ఉందండి. అది ఆ సమాచారం కూడా ఉంది. ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు వేరు, ఎవరు సింపథైజర్స్, ఇవన్నీ సమాచారం ఉంది. కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా దాని ప్రభావం ఉండదని ఒక నిర్ణయానికి ఇవాళ కాబట్టి రేపైనా రాబోతున్నారు. ఈ ప్రజలు కూడా మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి వేస్తున్నాం, ఇవ్వలేదు కాబట్టి వెయిట్ నుంచి పంటలేదండి, అక్కడ మాకు నచ్చిన వాళ్ళకి వేస్తామని చెప్పి అన్నారు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఏ పార్టీ ఎటువంటి వాగ్దానం చేసింది, ఏ ప్రభుత్వం ఏమి చేసింది అన్న విషయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చాలా విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. ప్రలోభాలకు లొంగటం లేదు. మీరు డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు కదా, అంటే మీరు ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకుంటాం అని చెప్పి అన్నారు వాళ్ళు. తీసుకోపోతే మళ్ళీ అదో తలనొప్పి కూడా, నువ్వు అవతల పార్టీ వాళ్ళు అంటారు. తీసుకోవట్లేదు అక్కడ. అటువంటి సంఘటనలు ఉన్నాయండి. మీ డబ్బులు మాకు వద్దు, వేస్తామని చెప్పి ఓపెన్ గా చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే కొన్ని అపార్ట్మెంట్లు కూడా వెళ్ళి సబర్బన్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్రాంతాలకు కూడా వెళ్ళి మీ అపార్ట్మెంట్ ఉన్న అవసరాలు ఏంటి, మొత్తం వైట్ వాష్ చేయించాలా, కలర్స్ వేయించాలా, లేకపోతే ఇంకోటి చేయించాలా, ఎంత అవుతుంది, 50,000 అవుతుందా, 1,00,000 అవుతుందా అని చెప్పి ఆ డబ్బులు కూడా ఇవ్వబోతా ఉంటుంటే కొంతమంది తీసుకున్నారు, కొంతమంది వద్దన్నారు. మీ స్థాయి మీరు అటువంటి పనులు మాకు చేయొద్దని చెప్పి చెప్తున్నారు అక్కడ. ఇది ఒక ఆస్పెక్ట్ అండి. రెండో ఆస్పెక్ట్ అంటే సంక్షేమానికి సంబంధించి, అలాగే ఏ ప్రభుత్వం అయితే మనకి గూడ్స్ డెలివరీ చేస్తుంది, ఈ అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తున్నారు, విజ్ఞతలో ఓటు వేస్తున్నారు. మీరు ఇంత చెప్పారు, గత ఎన్నికల్లో పసుపు కుంకుమకి పథకం కింద దాదాపు ఒక్కొక్క మహిళకి 10,000 చొప్పున దాదాపు 9,000 కోట్ల రూపాయలు పంచారు. అదే కాకుండా అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులు కూడా దానికి ఉన్న 2 months ముందే అదొక 4-5 కోట్లు పంచారు. దాని ప్రభావం ఉంటుందని చెప్పి అనుకున్నాడే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోలేకపోయాడు. అదే మనం డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లు వేయటం లేదనే విషయానికి తర్వాత అర్థమైందండి. ఎప్పుడు మొదట్లో ఏమన్నా అంటే ఆయన అసలు ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయి నాకు అర్థం కాదని చెప్పి అన్నాడు ఆయన. ఆ తర్వాత అర్థమైంది ఆయనకి. అది ఇది శాస్త్రం చెప్పినట్టు ఆ తర్వాత అర్థమయ్యి అప్పటికే ఆయన వైఖరి మార్చుకున్నారా అంటే ఏమీ మార్చుకోలేదు. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఆయన అనుచితమైన ఉచితాలు, అంటే ఉచితాలు 2 రకాలు సాయి గారు. ఒకటి సముచితమైన ఉచితం, 2 అనుచితమైన ఉచితం. ఈ రోజున రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఒక ఆదాయం పెరిగిపోతుందని చెప్పి మోడీ గారు ఒకవైపు చెప్తూ ఉంటారు, అయినా కానీ వాళ్ళకి ఫ్రీబీస్ ఇవ్వాలని చెప్పి చెప్తారు. ఈ 2 కూడా కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి అక్కడ. మీకు అది ఇప్పుడు మోడీ గారు చెప్తారంటే దాదాపు 20 కోట్ల మందికి పైగా కుటుంబాలను ప్రజలు ఈ పేదరికపు గీత నుంచి మధ్య శ్రేణిలోకి, మధ్యతరగతి ప్రజల్లో శ్రేణిలోకి తీసుకెళ్ళని చెప్పి అంటాడు ఆయన ఒకవైపు. అటువంటి వాళ్ళకి మరి ఈ ఫ్రీబీస్ ఎందుకు? మళ్ళీ అంటే ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చేస్తాం, లేదా ఉచితంగా సిలిండర్లు ఇస్తాం, లేదా ఇంకోటి ఇస్తాం, ఇంకోటి చెప్పడం ఎందుకు? అది అంటే అది నిజం కాదేమో అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు మనకు అక్కడ. అది ఒక అంశం. అయితే ఈ ప్రజలకు సంబంధించి అనుచితమైన ఉచితాలు ఏంటంటే వారు అడగకపోయినప్పటికీ కూడా మీకు ఇస్తాం అని చెప్పి ఇచ్చే దాన్ని అవసరం లేకపోయినప్పుడు కూడా ఇవ్వటం అనేది. అంటే అవసరం లేకపోయిన ఇవ్వటం అంటే ఈ ఎన్నికల సమయంలో ఓటర్ డబ్బులు పంచడం అవసరం లేదు, ఇచ్చారు. మీరే ఈ రాజకీయ నాయకులు ఇరుక్కున్నారు అక్కడ, మీరు అనుభవించండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెకర్, రాష్ట్ర ఖజానాను పణంగా పెట్టి ఈ అనుచిత ఉచితాలకు
లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇక్కడ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారండి. వాళ్ళు ఏమున్నారంటే ఇన్ని ఇస్తా అని చెప్పి డబ్బులు ఎక్కడి నుంచి చేస్తాడు, అప్పులు చేస్తున్నారు, ఎప్పులు ఎలా చూస్తారు అనే ప్రశ్నలు కూడా ఈ ప్రజలు వేస్తున్నారు. అంటే వారు ఆషామాషిగా ఈ ప్రలోభాలకు లొంగే ఘటాలు కాదు, ఆంధ్రులు విజ్ఞులు అని చెప్పి వాళ్ళు తేల్చారు, మరోసారి తేల్చబోతున్నారు. రైట్. వీరశంకర్ గారు, ఈ ఉచితాల ఇంపాక్ట్ అన్నటువంటిది బాబు అంటే ఇప్పుడు క్రిందటిసారి నవరత్నాలు దాదాపు ఏడాదికి 1,00,000 వస్తుంది అనుకున్నారు కాబట్టి అటుకు టర్న్ అయ్యారు 10,000 నుంచి అని ఒక వాదన ఉంది. ఇప్పుడు 2 లక్షలు వస్తున్నప్పుడు ఇటుకి ఆ రూట్లో టర్న్ అయ్యారా, లేకపోతే విపరీతమైన వ్యతిరేకత జగన్ అనేటువంటి వ్యక్తి అట్లాంటోడు ఇట్లాంటోడు అన్నటువంటి ప్రచారం కారణంగా అట్లా వస్తాయి అనుకుంటున్నారు మీరు? పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఉచితాలు గురించి మాట్లాడేటప్పుడు కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏదైతే పావర్టీ లైన్ బిలో ఉంటారో, ఏదైతే వీటి గురించి అవగాహన ఉండదో, ఏదైతే మాకు ఇస్తున్నాడు కాబట్టి మేము వేయాలి అనే దూరంతో ఉంటారో, ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఒక 20-25% ఉంటారు. అట్లాగే డబ్బు తీసుకునే వాళ్ళు కూడా, ఓటుకి డబ్బు తీసుకునే వాళ్ళు కూడా ఒక 30% ఉంటారు. కానీ ఓట్లకి ఇచ్చేది మాత్రం, ఈ పార్టీలు ఇచ్చేది మాత్రం 60%. అంటే వాళ్ళు అనుకునే దాంట్లో ఒక 60% ఇస్తే ఈ లోకల్లో ఉన్న వాళ్ళ నాయకులు తీసుకునేది మాత్రం ఎక్కువ ఉంటుంది, సగం వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మనం ఏది కూడా మొత్తం పూర్తిగా ఓటర్లకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వీళ్ళంతా వేస్తారంటానికి లేదు. ఉచితాలు ఇస్తున్నాం కాబట్టి, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాల ద్వారా మేము పూర్తిగా గెలుస్తాం అనుకోవడానికి లేదు. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అయితేనే ఉంటారు. అట్లాగే విజ్ఞతతో కూడిన ఓటర్స్ కూడా ఒక 10-15% మాత్రమే ఉంటారని చెప్పి మనం అనుకోవచ్చు. అందులో ఓట్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉంటారనేది మీకు కూడా ఐడియా ఉంది, నేను చెప్పకూడదు. ఎందుకంటే నేను ఓటు వేసి ఇచ్చాను మీరు పరిస్థితి. ఎందుకంటే ఓటు వేయకుండా ఇట్లా మళ్ళాగా స్పీచ్లు ఇవ్వటం, వాళ్ళందరినీ ఏదో వాళ్ళు చెప్పేసి వేయటం, ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి సంక్షేమ పథకాల మీద పూర్తిగా ఆ 20-25% పీపుల్ లో మెజారిటీ పీపుల్ సంక్షేమ పథకాలకి వేయచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి, గతంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి వచ్చిన దానికి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నా, ఇప్పుడు తర్వాత ఎక్కువ ఇస్తా అన్నా కూడా ఇంతకు ముందు ఉన్న వ్యతిరేకత వల్ల, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఆ నమ్మకం లేకపోవటం వల్ల సంక్షేమ పథకాల ఓట్లు మాత్రం వచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే పరిస్థితి. ఓట్లు కొనే ఓట్లు మాత్రం రెండు పార్టీలు సమానంగా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఎవరు ఎంత పెంచారనేది ఆ స్థానిక నాయకులను బట్టి, వాళ్ళని బట్టి ఉంటుంది. ఇంకా మిగిలిన పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఈ వీటికి దాటి, అంటే వాళ్ళ ఓన్గా సొంతంగా నిర్ణయం తీసుకొని మేము ఓటు వేయాలి అనుకుంటారు, వీళ్ళు మాత్రం కూటమికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం. స్ట్రైట్ గా మాట్లాడితే ఇదేదో అత్యసరు ఎదురు బొదురు వస్తుంది అనేటువంటిది అయితే అనిపించట్లేదు. ఎందుకంటే అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే ఏదో కసే, అది స్వీపే అంతే తప్పించి 70-80 ఆ రేంజ్లో వస్తుంది అని అనుకోవచ్చా? లేదు, అంత పర్సంటేజ్ అయితే లేదు. ఎందుకంటే నేను 70-75 సీట్లు ఒకళ్ళకి, మిగతాది 100 సీట్లు ఒకళ్ళకి అట్లాగా అనుకోవచ్చా? లేకపోతే ఇప్పుడు క్రిందటిసారి ఉంది 50% ఒకళ్ళకి 40% ఒకళ్ళకి జరిగింది. ఏది ఆ పర్సంటేజ్ 79 రావడం మూలంగా అది ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 వచ్చినాయి. ఇప్పుడు దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ అదే రేంజ్లో గలుపుతుంది. అప్పుడు అది వైసీపీకి ఫేవర్ అవుతుందా, కూటమికి ఆ స్థాయిలో 150 వస్తాయా? కూటమికి 150 వచ్చే అంత దారుణమైన పరిస్థితులు అయితే గతంలో ఉన్న 2019లో ఉన్న పరిస్థితులు అయితే ఇప్పుడు లేవని చెప్పారు. పర్సంటేజ్ స్థాయిలో ఉంది కదా. ఖచ్చితంగా పర్సంటేజ్ అంటే తక్కువ మెజారిటీతో గెలిచే సీట్లు ఉంటాయి. కాకపోతే అంత పెద్ద మెజారిటీ అయితే మన రామ్ కుమార్ గారు చెప్పినట్టు అంత పెద్ద మెజారిటీ అయితే రాకపోవచ్చు. నాకు తెలిసి 100-120 సీట్ల లోపే కూటమి గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇది జనసేన, బీజేపీ, టీడీపీ 3 కలిపే నేను చెప్పేది. 120 సీట్లు మెజారిటీ వచ్చేస్తాయా? 90 దాటి 88 దాటి మొటామొటిగా 2-3 సీట్లు అటు ఇటుగా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి 105 వచ్చింది, 103-4 వీళ్ళకి వచ్చింది బీజేపీకి. టోటల్గా 107 కదా అప్పుడు.
అవును. 2014 రిపీట్ అవుతుందా? నేను అదే అంటున్నాను. 2000 ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ కనుక 70-80% కనుక మనకు దాటితే ఖచ్చితంగా 105, 100 వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది టీడీపీ. Right. లేదు ఈ 70-80% బిలో ఉంటే ఉన్న పరిస్థితిని బట్టి గొటాపోటీగా 90 ఆ పరిస్థితిలో ఉంటుంది. మిగిలిన వీళ్ళకి జనసేనకి బీజేపీకి వెళ్తే ఆ 26 వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్. ఇందాక సాంసరావు గారు చెప్తా లోకల్లో చెప్తా ఉన్నారు. ఆయన తిరిగిన ప్రాంతం మొత్తం నాకు తెలిసి అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఆయన తిరిగారు. కాబట్టి ఆయనకి అట్లా తెలుగుదేశం సీట్ కదా అది. ఆయన లేదు లేదు గుంటూరు వెస్ట్ అని గుంటూరు వెస్ట్ తెలుగుదేశం సీట్ బాగా కూడా టఫ్ సీట్గా అవుతుంది. గెలిచింది. గుంటూరు వెస్ట్ ఉంది, గుంటూరు ఈస్ట్ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని చెప్పి ప్రజెంట్ బాగా ఇదిగా రైట్. అరుణ్. రామ్ కుమార్ గారు, మీ దృష్టిలో స్వీప్ అవుతుందా, అత్యవసర వస్తాయా? స్వీప్ అని అనుకుంటున్నారండి వాళ్ళ ఓటర్స్ టర్న్ అరౌండ్ చూస్తుంటే. ఇందాక ఒక విషయం చెప్పాను చూడండి, 80 దాటిందంటే స్వీప్ అండి. మీకా అవతల వాళ్ళకి? సాయి గారు నేనంటే మొత్తం డిబేట్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకా ఏమైంది ఆరెంజ్ చొక్క వేసుకోబట్టి కానీ చూసి వాళ్ళంతా ఒకసారి వాళ్ళ ఒక జలక్కిచ్చినట్టుంటుంది వాళ్ళకి. మీరు అంతేనా? మాకేనండి, కూటమికేనండి. అంటే నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇందాక సాంసరారు అంటారు ఏదో పెరిగి ఎవరి ఊహలు వాళ్ళకి అని. ఇప్పుడు మరి వారి ఊహలను వాళ్ళకే చెప్పేస్తున్నారు. వారేమో ఓన్లీ గుంటూరు ఏరియా చెప్తున్నారు. మీరు గోదావరి జిల్లా చూస్తున్నారు. అదే అంటున్నాను, గోదావరి కాదండి. నేనైతే 3 పార్లమెంట్లు తిరిగాను లోపలికి వెళ్ళొచ్చి. నేను లాస్ట్ టైం సాంసరారు మా పార్టీ మనిషే కదా, గతంలోనే ఈ ఏదో ఎలక్షన్ ముందు ఆయనకి ఏదో కోపం వచ్చి వెళ్ళిపోయారు కానండి. నేను ఎలక్షన్ ముందు రివ్యూ ఇచ్చాను. మా 2019లో నేను రివ్యూ ఇచ్చినప్పుడు మా పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కి రివ్యూ తీసుకుంటే మొత్తం అంతా చెప్తే కొంతమంది ఇబ్బంది పడ్డారండి. 1000 ఓట్లు వస్తాయి పెర్ అసెంబ్లీ. అర్బన్ ఏరియాలో +or-100 నేను చెప్పింది. అర్బన్ ఏరియాలో +50, పల్లెటూరులో -50 వస్తుందండి నేను చెప్పిన రివ్యూకి అని చెప్పాను. ఆ రోజు రామ్ మాధవ్ గారు రివ్యూ తీసుకున్నారు. అంటే మనం బీజేపీకి అండి 1000 ఓట్లు సాయి గారు అప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు అప్పటి నుంచి అందరూ మమ్మల్ని నోటా అంటున్నారు. ఆ రోజు కూడా నేను చెప్పాను, మరి ఓట్లన్నీ ఏమైపోతే మనకున్న శాతం పెరిగింది కదా అంటే, ఆ రోజు మేము బరిలోకి దిగింది మా ప్రత్యర్థి ఎవరు? ఆ రోజుకి మా ప్రత్యర్థి టీడీపీ. మాలో ఉన్న చాలా మంది కూడా ఆ రోజు చెప్పారు, ఏమన్నా ఆయన చెప్పింది కొంతవరకు కరెక్టే. ఎందుకంటే మనలో ఉన్న చాలా మంది కూడా ఓట్లు మనకి ఇటు ఉంటే ప్రత్యర్థి ఓడిపోవాలనే కసిక్కు ఉంది ఆ రోజు. అందుకని మన ఓటు ప్రత్యర్థిని ఎవడు ఓడిస్తాడంటే వైఎస్ఆర్సీపీకి వేసారు సాగర్. ఇది ఫ్యాక్ట్ అండి. యావరేజ్ గా 3,000 to 4,000 ఓట్స్ బీజేపీవి ఆ రోజు వైఎస్ఆర్సీపీకి పోలేని. ఈ దఫా ప్రేమ వచ్చిందా చంద్రబాబు గారి మీద? మీకు కలిసాక ఇంకేమంటే ఇంకేం చేస్తే ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు వాడిన పదం లాగానే ఉంటది కదా, ఏదో చూసారా అందరూ కలవరు కదా, పుట్టనే ఉంది కదా. ఈ ఆరెంజ్ చొక్కా వేసుకున్నాకాను ఏదో 1-2 రోజులు బాధపడతాం కానీ ఇంకా ఏదో అలవాటు పడిపోయామండి. ఇంకా పైన చెప్తే వినడం అనేది అలవాటు పడిపోయాం. ఓకే. సో పైన ఒక ఉద్దేశంతో కలిసాక పోనీ అలా చెడగొట్టాలన్న ఆప్షన్ లేదు కదా సాయి గారు. నేనంటోంది ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీరు బాగా కసితో ప్రేమతో పార్టీ మీద లేకపోతే కూటమి మీద ఉంది అనుకోండి, 100 ఓట్లు తీసుకొస్తారు. అదే మీరు తప్పలేదు అనుకోండి, మీ ఓటు వేస్తారు. ఇప్పుడు ఆ రెండిట్లో ఏది జరుగుతుంది? కలిసే తిరిగామండి. ఓకే. మధ్యలో బాండింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది మాకు జనసేన. అది ఈ రోజు కాదు, 3.5-4 ఏళ్ళ నుంచి కూడా కలిసి వెళ్తున్నాం. మిమ్మల్ని వాళ్ళటి పక్కకి పట్టుకుపోయారు, మిమ్మల్ని ఒంటరిగా ఎదగనీయకుండా. సరే అండి, తప్పదంటారు సాయి గారు. సరే, ఇంకోటి కూడా చూడండి, ఈ టోటల్ ఎలక్షన్ లో ఒకళ్ళున్నా ఇద్దరున్నా మమ్మల్ని పక్కన పెట్టుకుని ఫోటోలు తీసుకుంటూ ఉండేవారండి. ఫోటోలకో దీనికో ఎవ్రీడే పేపర్లో మీరు గమనించడం కావాలంటే 175 అసెంబ్లీస్ లో. జనసేన గురించి చెప్తలేదండి, టీడీపీ కూడా. ఎందుకు ఇక్కడ జరిగిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు ఒకళ్ళు ఉంటున్నారు ఇద్దరు ఉంటున్నారు ఊరికి చూడకండి, ఉంటే మాత్రం పక్కన ఇట్టుకుని వాళ్ళు కూడా వేసుకుని తిప్పకండి, కండువా ఉన్నవాడిని పక్కన పట్టుకుని అంటున్నారు. కాన్ఫిడెన్స్ ఉన్నవాడు కామ్ గా మాట్లాడతాడు సాయి గారు. రైట్.
సాంబశివరావు గారు కూడా ఫ్రస్ట్రేషన్ తో ఉంటాడు. ఇంకొక మాట చెప్పండి, ఉండండి, మమ్మల్ని చెప్పండి. తీసిపోతున్నారు వదలకుండాను. చెప్పండి. ఈ సంక్షేమ పథకాలు గతంలో ఇస్తే చూడండి, ప్రజలు సంక్షేమ ఈ ఏది లాస్ట్ మినిట్ లో ఇవ్వాలని స్టార్టింగ్ చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు. లాస్ట్ టైం పసుపు కుంకాలు ఇవ్వాలని, ఆ రోజు అది ఇస్తే గెలుస్తామని అనుకున్నారు. అప్పుడు ఆ రోజు రూపాయి వచ్చి ఈ రోజు 100 రూపాయలు చేయి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అక్కడ పని అవ్వలేదు, ఇక్కడ పని అవ్వదండి. వ్యతిరేకంగా ఓటు ఎక్కువ టర్న్ అయ్యకుంది, అది వ్యతిరేకతగానే వెళ్తుంది. ఏమంటే ఇంకోటి, సాంసరారే ఒక క్వశ్చన్ అడిగారు, అబ్బాయి అప్పుడే ఏం తెలవదో లెక్కలు ఏం తేలిపోవాలి. లెక్కలు తేలిపోవు కానీ ఎవరించడం అనుకుంటే నిజంగా థ్యాంక్ యూ ఓటే కనుక సీఎం గారికి వేసేస్తే ₹1 కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లేదు కదండి. ఓటుకు 3,000 గట్టిగా మాట్లాడితే కొన్ని చోట్ల 4,000 దాకా వెళ్ళింది కదా సాంసరారు. మరి అది ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఇవ్వలేదని మాత్రం అనకండి సాంసరారు. ఇవ్వలేదంటే మీలాంటి ఆనెస్ట్ పర్సన్ కూడా అబద్ధం చెప్పినట్టే. రైట్. సాంబశివరావు గారు ఓకే సాయి, ఆ డబ్బుల విషయంలోకి నేను వెళ్ళను, ఎందుకంటే సాయి గారు మా చేతేమో నిజాలు మాట్లాడిస్తారా? ఆయన చెప్పనియండి, మీరు కోరుకున్నది ఆయన చెప్పాలంటే కుదరదు కదా. అంటలేదు, ఆనెస్ట్ గా ఏమండి చందు సాంసరారు ఆనెస్ట్ గా మాట్లాడతారు. ఐ అగ్రీ విత్ రైట్. మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ కాకుండా ఇంతవరకు నేనేమన్నానంటే ఆ డిస్కషన్ హిపోక్రిటికల్ గా ఉంటది, దానికి ఎండ్ లేదు. అది ఎందుకు చేస్తున్నారు, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది కానీ ఒక రకమైన భయంతో వైఎస్ఆర్సీపీ చేసినప్పుడు మరి కూటమికి ఉండాల్సిన ధైర్యం ఏమైపోయింది? కూటమి కూడా ధైర్యంగా ఉండాలి కదా, నుంచి గెలుపు వెళ్తాం సాంసరారు. కాబట్టి దట్స్ ఓకే. దాన్ని కూడా నేను పెద్దగా కౌంట్ చేసుకోవట్లేదు. ఇట్స్ ఎ టోకెన్ ప్రాక్టీస్. అలాంటి ఒక ప్రాక్టీస్ మన సిస్టంలో ఉంది, అది ఎప్పుడు ఎండ్ అవుతుందో నాకు తెలీదు. హవెవర్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది సాయి గారు, నాకు అనిపిస్తుంది. వన్ అగెన్స్ట్ ఆల్. చాలా మంది మహిళల్లో, ఏజ్డ్ పీపుల్ 60+ అలాంటి వాళ్ళలో ఒక్క అబ్బాయికి ఎదురుగా ఇంతమంది చెయ్యాలా? వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు ఈయనేం తప్పు చేశాడు, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చాడు, ఇది ఆపటం కోసం ఇంతమంది ట్రై చేస్తున్నారా? లేదు, ఇంతకంటే బాగా ఇస్తామంటున్నారు. మరి ఇదే ఇవ్వటం కష్టమైంది, ఇది ఇస్తేనే శ్రీలంక అయిపోయినప్పుడు వీళ్ళు బాగా ఎలా ఇస్తారు? చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి కూటమి ఆర్గ్యుమెంట్స్లో. ఇప్పుడు అంత పెద్ద నరేంద్ర మోడీ గారు కూడా ఉండి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని మేము రద్దు చేస్తామని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఇది నీతి ఆయోగ్ చేసింది, మనం దేశం అంతా చేయాల్సిన బాధ్యత ఉంది, మీరు అలా మాట్లాడకూడదని అనలేకపోయాడు. ఇట్స్ వెరీ సాడ్. నరేంద్ర మోడీ ఈజ్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఐ రివియర్ ఆల్సో, ఐ రెస్పెక్ట్ ఆల్సో. కాకపోతే అసలు కనీసంగా ఇది మనం పుష్ చేస్తున్నాం, కేంద్రం పుష్ చేస్తుంది. కేంద్రం పుష్ చేస్తున్న దాన్ని మన కూటమి సభ్యుడు నేను దీన్ని క్యాన్సిల్ చేస్తాను, నేను రద్దు చేస్తాను అంటున్నాడు. తప్పు కదా అది. కాబట్టి మనం ఆ స్థాయిలో ఉన్న నాయకులే కళ్ళు మూసుకుని బ్లైండ్గా ఏదో ఒకటి చేయాలి, ఎలాగోలా గెలవాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా ఎవరో కామన్ మ్యాన్ ₹1000 తీసుకున్నాడా, 500 తీసుకున్నాడా, కూల్ తీసుకున్నాడా అనేది మనం మాట్లాడకూడదు. ఐ థింక్ ఈ సైకిల్లో లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ ఒక పార్టీ అధినేతగా, పార్టీలో డిసిప్లిన్ మిస్ కాకుండా తను కోరుకున్నది అయ్యేలాగా పార్టీ క్యాడర్ని యూనిఫామ్గా నడపగలిగాడు. ఎలక్షన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. ఎలక్షన్ ఐ థింక్ వన్ అగెన్స్ట్ ఆల్ అనుకున్న ఎలక్షనీరింగ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా క్యాంపెయినింగ్ అనుకోండి, ప్లానింగ్ అనుకోండి, ఏజెంట్స్ని పెట్టుకోవడం అనుకోండి, మీరు ఎనీ స్టెప్ ఆఫ్ ద వే చూడండి, మాకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఆ స్ట్రెంగ్త్ ఉంది, ప్రజల్లో స్ట్రెంగ్త్ ఉంది. ప్రజల్లో అందుకని నేను ఇది థ్యాంక్ యూ ఓటుగా అన్నాను. వీళ్ళేమి తడబడుతూనో మాట మారుస్తూనో లాస్ట్ మినిట్లోనూ కాదు, 4.5 yearsగా ఏదైతే చేసుకుంటూ వస్తున్నారో అదే చేసుకుంటూ వస్తున్నారు. అది ఇంకొద్దిగా మనం కంటిన్యూ చేస్తే ఒక జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం ఇవాళ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న వాళ్ళని ఖాళీ స్థాయి దాకా పట్టుకెళ్ళగలిగితే ఆయా ఫ్యామిలీస్ డెఫినెట్గా అభివృద్ధి చెందుతాయి అనేది ఆయన కమిట్మెంట్. అది పదే చెప్తున్నాడు. ఇదేదో ఒక 5 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేద్దాము, తర్వాత మళ్ళీ వదిలేద్దాము, మళ్ళీ స్కూల్స్ మళ్ళీ దే గో బ్యాక్ టు ద ఒరిజినల్ మోడల్స్, అలా కాకుండా ఒక 2-3 టర్మ్స్ మనం చేయాలి, ఎవరు వచ్చినా చేయాలి, ఇవే చేయాలి, తప్పుకోవడానికి అవకాశం లేదు. అది చేయటంలో నాకు మనస్ఫూర్తిగా నాకు అభిమానంతో చేస్తున్నాను నేను.
వాళ్ళు వచ్చిన వాళ్ళు అలా చేస్తారని మీకు నమ్మకం కుదిరితే మీరు యూ కెన్ గో హెడ్ విత్ దట్. అది కూడా మాట్లాడుతున్నారు కదా ఆయన. నేను చేసింది మీకు ఉపయోగపడలేదు అనుకున్నాం, లేదంటే నాకంటే వాళ్ళు బాగా చేస్తారనుకున్నాం, మీకు నమ్మకం కుదిరింది అనుకోండి, దట్స్ యువర్ చాయిస్. ఇంతకంటే ఇంకా క్లియర్గా ఎవరు మాట్లాడగలరండి? ఐ థింక్ ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి డెలివరీ ఆఫ్ వాట్ హీ వాంట్స్, వాట్ హీ హ్యాస్ బీన్ డూయింగ్, ఆయన ఏం చేశాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఎందుకు మీ మద్దతు కోరుకుంటున్నాడు అనేది చాలా చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఆయన డెలివరీ చేయగలిగాడు. ఆ డెలివరీ కూటమి సైడ్ నుంచి రాలేదు. వచ్చిన దాంట్లో కూడా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ కాదు, అది సపరేట్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇందులో ఎన్ని వాళ్ళు ఆపాల్సి వస్తుందో, ఎన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుందో, గెలిచినా ఓడినా ఆ లాజిక్ ఎక్కడ వాళ్ళు మిస్ అవుతున్నారు అనేది తర్వాత ఇంకో సపరేట్ డిస్కషన్లో మాట్లాడుకున్నాం సాయి గారు. రైట్. దీస్ ఆర్ ద రీజన్స్. లీడర్షిప్ నమ్ముకున్న వాళ్ళు, లీడర్షిప్ ని రికగ్నైజ్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ ఓట్ గానే వేశారు. ఇట్స్ ఎ పాజిటివ్ ఓట్ ఫర్ వైఎస్ఆర్సీపీ అని మేము బలంగా నమ్ముతున్నాం. కాబట్టి వై నాట్ 175 అన్న మా స్లోగన్కి మేము కట్టుబడి ఉంటాం. రైట్. కృష్ణరాజు గారు, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లబ్ధి పొందటం, లబ్ధి అంతకంటే ఎక్కువ అందటం. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పినట్టుగా ఒకళ్ళు వ్యతిరేకం, ఇంతమంది చేత చిత్కరించబడినటువంటి వ్యక్తి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడన్నటువంటి పాయింట్నే ప్రధానంగా నిన్న మొన్న కూడా సోషల్ మీడియా ద్వారా కూడా హైలైట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇలా అందరి చేత తిరస్కరించబడినటువంటి కుటుంబ సభ్యులే తిరస్కరిస్తున్నటువంటి వ్యక్తి ఎట్లాగ రాష్ట్రానికి పనికొస్తాడు అన్నటువంటి అది ఇంపాక్ట్, హేట్ రేట్ అంటే జగన్ మీద వ్యతిరేకత, జగన్ సంక్షేమం కంటే ఎక్కువ ఇచ్చేటటువంటి ఫార్ములా, ఇది పనిచేస్తుందా లేదంటారా? ఇప్పుడు రాజకీయ నాయకుల వ్యతిరేకత ఆయన పట్ల, కుటుంబ సభ్యుల వ్యతిరేకత ఆయన పట్ల, దీనిని మనం పరిగణలోకి తీసుకోవాలా, ప్రజా వ్యతిరేకతను తీసుకోవాలా? ఆయన ప్రజా వ్యతిరేకత ఉన్నాను దీనివల్ల ప్రజా వ్యతిరేకత. ఆయన ముఖ్యమంత్రిగా చేసింది ప్రజలే కానీ ప్రతిపక్ష నాయకులు కాదు, కుటుంబ సభ్యులు కూడా కాదు. కాబట్టి ఏంటంటే దానికి మనం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా మీకు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించని ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యుల సంఖ్య ఎంత చూడండి, మీకు అది ఎంతమంది వ్యతిరేకించారు ఆయన్ని. అలాగే చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి బయటకు వచ్చి ఆయన వ్యతిరేకించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి సోదరుడే నారా రామ్మూర్తి నాయుడు గారే తన సోదరుణ్ణి తీవ్రంగా విమర్శించి ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేశాడు ఆయన వ్యతిరేకంగా. మరి ఆ రోజున మరి ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం కావా? కాబట్టి ఏంటంటే మనం ఆబ్జెక్టివ్ ఉండాలి సార్. ఇది వాస్తవాలుగా మాట్లాడుకోవాలి. ఇటువంటి పరిస్థితులు అందరికీ వస్తాయి, రాకపోవడం అనేది మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ రోజున ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనల్ని పొందాడు. అయితే ఇక్కడ మీకు ఆసక్తికరమైన విషయం చెప్తానండి. భారతీయ జనతా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి పోటీ చేయాలని చెప్పి భావించింది. అది ఆ పార్టీ అగ్రనేతలందరికీ తెలుసు, రాష్ట్ర అగ్రనేతలందరికీ కూడా తెలుసు. అయితే హఠాత్తుగా ఇంక వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి కట్టింది. అయితే వాళ్ళ మేనిఫెస్టోలో భాగస్వామ్యం కాలేకపోయింది. అయితే ఈ భారతీయ జనతా పార్టీకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ ఎన్నికల్లో అంటే, భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి మోడీ గారి మీద బాగా ఆధారపడి ఉందని చెప్పి అనుకుంటున్నామండి. ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ, దాదాపు 18 నుంచి 20 కోట్ల మంది మెంబర్షిప్ ఉంది. ఓకే, దేశ ఇమేజ్ ని మోడీ గారు పెంచారు, మంచిదే. అయితే ఆంధ్రప్రదేశ్ లో వారికి దాదాపు 35 లక్షల మంది సభ్యత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి 35 లక్షల మంది సభ్యత్వం ఉందని చెప్పి స్వయంగా గతంలో ఆ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన వారే 2019లో చెప్పారు. ఆ తర్వాత ఇంకొక 2-3 లక్షలు కూడా పెరిగాయి. అంటే 35 నుంచి 38 లక్షల సభ్యత్వం భారతీయ జనతా పార్టీకి ఉంది. నిజానికి వారిలో 90% మంది వేసినా, 50% మంది వేసినా అసలు ఆ పార్టీ పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు. 2019 ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్లు ఏంటంటే 2,63,849. ఆ పార్టీ జత కట్టినా ఏమిటి, జత కట్టకపోతే ఏమిటి, ఎవరితో ఉంటే ఏమిటి, ఎవరితో ఉండకపోతే ఏమిటి, కమిటెడ్ కమ్యూనిస్టుల కబుర్లు చెప్పే ఈ బీజేపీ కూడా 35 లక్షల మంది సభ్యత్వం ఉంటే
వారంతా ఎందుకు ఈ పార్టీకి ఓట్లు వేయటం లేదు కాబట్టి ముందు ఆ పార్టీ వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళది మానేసేసి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గురించి ఆ కూటమి ఈ కూటమి గురించి మాట్లాడటం అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. రైట్. అంటే హేట్ రేట్ అనేది పెరిగి వాళ్ళ ఆ కసితో వచ్చి ఉంటారు అనుకోవట్లేదా మీరు? ఏ హేట్రేట్ అండి? జగన్ మీద తీవ్ర వ్యతిరేకత, సైకో, అరాచకుడు, రాష్ట్ర నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలనే రాహుల్ గాంధీ గారు మోడీ గారి మీద చేసినప్పుడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆవేదన చెందాడు. దేశం పట్ల కన్సర్న్ ఉన్న ప్రజలు కూడా ఆవేదన చెందారు. ఫలితంగా ఏమైందంటే రాహుల్ గాంధీ క్రమంగా తన రాజకీయ ప్రభావాన్ని కోల్పోతున్నారు. అటువంటి ప్రకటన చేసిన రాహుల్ గాంధీ తన రాజకీయ ఉనికిని క్రమంగా కోల్పోతున్నారు. అటువంటి పనే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. అక్కడ కనీసం నేర్చుకోవాలి. జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, పొరుగు రాష్ట్రాలు ఏం జరుగుతుంది, అవి చూసి నేర్చుకోవాలి. మీకు ఇవన్నీ కేసీఆర్ కూడా అనండి. కేసీఆర్ కూడా అనేక మంది వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. ఆయన ఈ రోజు చూడండి ఆయన పరిస్థితి ఎట్లా ఉందో. వ్యక్తిత్వ హననాన్ని చేసే ఎటువంటి చర్యనైనా, ఎటువంటి వ్యాఖ్యనైనా మనం ఖచ్చితంగా దానిని ఖండించవలసిందే. అది ఎవరు చేస్తున్నారనే విషయం పక్కన పెడితే అటువంటి మాటలు మాట్లాడటం అనేది భావ్యం కాదు. అలాగే 4 వివాహాల గురించో ఇంకో దాని గురించి కూడా మాట్లాడటం అంత భావ్యంగా నాకైతే అనిపించట్లేదండి. రైట్. ఆ ఇంపాక్ట్తో ఈ ఎలక్షన్ జరిగి ఉంటుంది అనుకుంటారు, లేదనుకుంటారు? ఆ ఇంపాక్ట్తో ప్రజలు ఓట్లు వేసేటప్పుడు దానికి అనుకూలమో వ్యతిరేకమో అని ఏమన్నా ఉంటుంది? ప్రజలకి ఇప్పుడు రాజకీయాల పట్ల, మీడియా పట్ల, ఆ రాజకీయాలు మీడియాకున్న చిత్తశుద్ధి పట్ల ప్రజలకు ఏమాత్రం గౌరవం, నమ్మకం లేదు. రైట్. వారి ఆలోచనలు వారికి ఉన్నాయి. మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీడియా ఒకవైపు పూర్తిగా వాలిపోయి అసత్యాలు చెప్పినా వారు నమ్మటం లేదు. వారి వెంటనే గమనిస్తున్నారు. ఈ వార్త వచ్చిందంటే ఈ వార్త వాడు ఏం చేయాలి, ఈ వార్త ఈ పేపర్లో వచ్చింది, ఆ పార్టీకి అనుకూలం, ఇది వ్యతిరేకం అని చెప్పి. అదే దానిని ప్రజలు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా నమ్మటం లేదని చెప్పే భావనతో ఈ రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను ఆశ్రయించి ప్రజలకు అబద్ధాలు, అర్ధసత్యాలు చెప్పే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వాటి పట్ల కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలు అవగాహన కల్పించుకుంటున్నారు. ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల్లో ప్రతిదాన్ని కూడా పూర్తిగా నమ్మటం తగ్గిస్తున్నారు. అంటే వారు కూడా ఏంటంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లాగ ఫెయిల్ అయిందో, విశ్వసనీయత కోల్పోయిందో, ఈ సోషల్ మీడియా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది, ఇప్పటికే ఉందండి అది. కాబట్టి ఏంటంటే ప్రజలు మాత్రం తమ చైతన్యాన్ని పెంచుకుంటున్నారు, తమ విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. కాబట్టి అంటే ఇటువంటి మాటలు, ఇటువంటి చేష్టలు ఇవన్నీ కూడా వారిని ప్రభావితం చేయవు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సాంబశివరావు గారు, రామ్ కుమార్ గారు, కృష్ణరాజు గారు, వీరశంకర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి ఒకవైపున వైసీపీ 150 దాకా ఒక స్వీప్ వస్తుందని కూటమి అంటుంది. ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఎవరికి ఓటేశారన్నటువంటిది ఈవీఎంలో నిక్షిప్తమైంది. జూన్ 4న కానీ స్పష్టత రాదు.